అందరికి నమస్కారం. మీరు చూస్తున్నది వింటున్నది యోగేష్ కామెంటరీ. నేను మీ హోస్ట్ యోగేష్. ఈరోజు మనం వైకింగ్ సీజన్ 4 ఎపిసోడ్ 9లో ఏం జరగబోతుందని చూడబోతున్నాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దీని ముందు సీజన్స్ అన్నిటినీ చూసేసి వస్తేనే ఈ ఎపిసోడ్ మీకు బాగా అర్థమవుతుంది. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, వెళ్ళి చూసిరండి. ఈ ఎపిసోడ్ ఓపెనింగ్లో బోర్డ్స్ అన్నిటినీ అడవిలోకి లాక్కొచ్చేశారు. అందరూ తాడుని పట్టుకొని లాగుతూ ఉన్నారు. అందులో లాగ్రదా కూడా ఉంది. ఆమె ఒక్క సెకండ్ ఆగి కడుపుని పట్టుకొని బిడ్డ సేఫ్గా ఉందా లేదా అని చూసుకొని మళ్ళీ లాగుతూ ఉంది. ఇప్పుడు లాగ్రదాకి 3 నెలలు. వెనుకల బియాన్ కూడా లాగుతూ ఉన్నాడు. వీటన్నిటిని ఒక ఇద్దరు దూరం నుండి చూస్తూ ప్యారిస్ భాషలో మాట్లాడుకుంటున్నారు. వీళ్ళే ప్యారిస్ ని అటాక్ చేసిన వైకింగ్స్ అనుకుంటా. వీళ్ళ కంట పడకుండా మనం ఇంటికి వెళ్ళిపోదాం రా అని వాడి కొడుకుని తీసుకుని ఇంటికి వెళ్ళాడు. కట్ చేస్తే అక్కడ హెరాల్డ్, వాడి తమ్ముడైన హ్యారల్టన్ ఉన్నారు. వీళ్ళు వచ్చింది గమనించి అక్కడున్న లేడీస్ అందరూ ఎక్కడికో వెళ్ళి దాక్కునేశారు. వాళ్ళను వెతికి కనిపెట్టి చంపేసి అక్కడికి వచ్చిన ఇద్దరిని కూడా చంపి అక్కడి నుంచి వాళ్ళకి కావాల్సింది తీసుకొని బయలుదేరారు. ఇదే సమయంలో రోమ్ కి పాదయాత్ర వెళ్ళిన ఆల్ఫ్రెడ్ అండ్ ఏథన్ వుల్ఫ్ రోమ్ కి రీచ్ అయిపోయారు. అక్కడున్న అమ్మాయిలు మీరు మాతో రండి, సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి ఏథన్ ని టెంప్ట్ చేస్తూ ఉన్నారు. ఆల్ఫ్రెడ్ దగ్గర అయ్యా నాకు బిచ్చం వేయండి అని చెప్పి బిచ్చం ఎత్తుకుంటూ ఉన్నారు. బయట ఉన్న వాళ్ళందరినీ అవాయిడ్ చేసి లోపలికి వెళ్ళి ఆ ఫాదర్ తో మేము వెసక్స్ నుండి వచ్చాము, అక్కడ వైకింగ్స్ అందరూ మమ్మల్ని అటాక్ చేస్తున్నారు. సో నా కొడుకైన ఆల్ఫ్రెడే మమ్మల్ని కాపాడుతాడని చెప్పి మా నాన్న చెప్పి పంపించాడు అని చెప్పాడు. ఆ ఫాదర్ ఏథన్ వుల్ఫ్ ని పిలిచి ఇక్కడ కూడా వైకింగ్స్ అటాక్ చేశారు, చాలా మంది చనిపోయారు అని చెప్పాడు. ఏథన్ వుల్ఫ్ వాళ్ళ దాడిని నేను నా కళ్ళారా చూశాను, అది చాలా ఘోరంగా ఉంటుంది అని చెప్పగా ఆ ఫాదర్ సరే మనం భవిష్యత్తులో ఏం జరగబోతుందో మాట్లాడుకుందామా అని ఆ ఆల్ఫ్రెడ్ ని పిలిచి రోమ్ లో చాలా ట్రెజర్ ఉన్నా ఇది చాలా అమూల్యమైనది, ఎవ్వరికి నేను దీన్ని చూపించలేదు అని చెప్పి బాక్స్ ని ఓపెన్ చేసి ఇది జీసస్ క్రూసిఫై చేసినప్పుడు ఆయన తలపై ఉన్న ముళ్ళ కిరీటంలో ఒక భాగం అని చెప్పగా ఆల్ఫ్రెడ్ దాన్ని కిస్ చేసి ప్రేయర్ చేస్తూ ఉన్నాడు. ఈ ఫాదర్ ఈ విషయాన్ని అక్కడున్న ముఖ్యమైన వాళ్ళకి మాత్రమే చూపించున్నాడు. ఎందుకు ఆల్ఫ్రెడ్ ని కిస్ చేయమని చెప్పాడంటే వైకింగ్స్ దగ్గర నుంచి వాడే వీళ్ళని కాపాడుతాడు అని చెప్పి ఆయన నమ్ముతున్నాడు. ఇక్కడ రాగ్నర్ క్యాంప్ లో కింగ్ హెరాల్డ్ తీసుకొచ్చిన ఆహారాలను వండుతూ ఆ వ్యవసాయుల ఇంట్లో చాలా వస్తువులు దొరికాయి కదా అని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు బియాన్ అక్కడికి వచ్చి హెరాల్డ్ తో నువ్వు వాళ్ళని చంపేసావా అని అడిగాడు. అందుకే హెరాల్డ్ అవును చంపా, క్రిస్టియన్స్ అంతే చంపేసి రావాలిగా, ఊరికే వదిలేసి వస్తే ఎలా, నా ప్లేస్ లో ఉంటే నువ్వు అదేగా చేసుంటావు అని అడిగాడు. బియాన్ అవును అని చెప్పి అక్కడున్న ఒక మటన్ ముక్కను తీసుకెళ్లి రాగ్నర్ కి ఇచ్చాడు. వాడు నాకేం వద్దు అని చెప్పేశాడు. రాగ్నర్ చైనీస్ మందుకు బాగా అడిక్ట్ అయిపోయినట్టున్నాడు. ఫ్లోకీకి యాస్లా క్యాటిగట్లో హార్బర్డ్ ని తిట్టుకుంటూ వీధులలో నడుచుకుంటూ వెళ్లడం అంతా కలగా వస్తూ ఉంది. ఆ సమయంలో థోర్బి అక్కడికి వచ్చి లాగ్రదాకి సీరియస్ గా ఉంది, మీరిద్దరూ రండి అని చెప్పి పిలిచింది. ఇద్దరు వెళ్లి చూస్తే లాగ్రదాకి అబార్షన్ అయిపోయింది. సీర్ చెప్పింది జరిగిపోయింది, నేను దేవుళ్ళు కళ్ళు కప్పి బిడ్డను కనేసుకోవచ్చు అనుకున్నాను అని చెప్పి రాగ్నర్ ని పట్టుకొని ఏడ్చింది. ఇక్కడ రోలో అండ్ గీస్లా కింగ్ ని చూడడానికి వచ్చారు. కింగ్ ప్రజలందరినీ చూసి నా కూతురు రోలో యొక్క వారసుని కడుపులో మోస్తూ ఉంది, ఇందుకు కారణం రోలో క్రిస్టియన్ గా మారి మనతో జాయిన్ అయినందువల్లే వైకింగ్స్ ని తరిమి కొట్టాము, ఇక మన భవిష్యత్తు చాలా ప్రకాశంగా ఉండబోతోంది. సరే రోలో నీ దగ్గర ఇంకేమైనా ప్లాన్స్ ఉన్నాయా అని అడిగాడు. అందుకు రోలో రాగ్నర్ ఖచ్చితంగా ఉత్త చేతులతో ఇంటికి వెళ్ళడు, పక్కనున్న చిన్న చిన్న దేశాలని అటాక్ చేసే ఛాన్స్ ఉంది, సో వాళ్ళకి నేను న్యూస్ ఆల్రెడీ చెప్పి పంపించాను, ఆర్మీని తయారు చేసుకోమని చెప్పి. అండ్ కొంతమంది సైనికుల్ని పంపి రాగ్నర్ నిజంగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడా అని చెప్పి చూడమని చెప్పాను. వాడు ఎటు నుంచి వచ్చినా ప్యారిస్ ని అటాక్ చేయలేడు, మన డిఫెన్స్ చాలా బలంగా ఉంది అని చెప్పాడు. కింగ్ సూపర్ రోలో అండ్ ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి, కౌంట్ ఓడో యొక్క ప్లేస్ కి రోలాండర్ ని నేను తీసుకురావాలనుకుంటున్నాను అని చెప్పిందే గీస్లా మొహం మారింది. పోయిన ఎపిసోడ్ లో నా భర్తకి ఆ పదవిని ఇస్తా అని చెప్పి ఇప్పుడు ఇలా చేస్తున్నారే అని. రోలో అదంతా పట్టించుకోకుండా చప్పట్లు కొడుతూ ఉన్నాడు. దీని తర్వాత అందరినీ వెళ్ళమని చెప్పి రోలాండర్ తో తనిగా మాట్లాడుతున్నాడు. నాకు నీ యొక్క పర్మిషన్ కావాలి అని అడిగాడు. అందుకు వాడు మీరు ఒక రాజు, నా దగ్గర ఎందుకు పర్మిషన్ అడుగుతున్నారు అని అడిగాడు. కింగ్ నాకు నీ చెల్లెలు కావాలి, ఆమె చాలా అందంగా ఉంది, అందుకే నిన్ను పర్మిషన్ అడుగుతున్నాను అని చెప్పింది రోలాండర్. మీరు ఆమెను అడగచ్చు, ఆమె అందుకు ఒప్పుకుంటుంది, నా పర్మిషన్ ఎందుకు అని అడిగాడు. కింగ్ ఫస్ట్ నీ
పర్మిషన్ కావాలి, నువ్వు పర్మిషన్ ఇస్తేగా అన్నీ జరుగుతుంది అని చెప్పాడు. గీస్లా తన రూమ్ కి వచ్చి రోలోతో ఎందుకు మా నాన్న ఇలా చేస్తున్నాడు, అంత పెద్ద పదవిని ఒక యంగ్ సోల్జర్స్ కి ఇస్తున్నాడు, వాడు అంత పెద్ద మెచ్యూర్ అయిన పర్సన్ కాదే అని అడిగింది. అందుకు రోలో నువ్వెందుకు అంత బాధపడుతున్నావు, ఈ రాజ్యం యొక్క డిఫెన్సే నా చేతిలో ఉంది అండ్ నేను వాడికన్నా పెద్ద పదవైన డ్యూక్ గా ఉన్నాను అని చెప్పాడు. గీస్లా నాకేదో తప్పు జరగబోతుంది అనిపిస్తోంది. రోలో మీ నాన్న యొక్క తెలివితేటల గురించి నువ్వు సందేహపడుతున్నావా అని అడిగాడు. ఆమె మనం ఏ పదవిలో ఉన్నామన్నది ముఖ్యం కాదు రోలో, రాజు పక్కనే ఉండి ఆయనకు నచ్చింది చేస్తేనే ఆయన మనం ఇష్టపడే విషయాలన్నీ చేస్తాడు. ఫస్ట్ ఆ రోల్ అండర్ పదవిని మనం లాక్కోవాలి అని చెప్పి పడుకుంది. కట్ చేస్తే ఇక్కడ రోమ్ లో ఆల్ఫ్రెడ్ కి ఒక పెద్ద టోపీ పెట్టి సెలబ్రేట్ చేసి తీసుకొస్తూ ఉన్నారు. ఆ ఫాదర్ మన అందరినీ కాపాడబోయేది ఆల్ఫ్రెడ్ డే అనేలా చెప్తూ ఉన్నాడు. ఇదే సమయంలో ఎగ్బర్ట్ కి వెసెక్స్ లో మెర్సియా యొక్క కిరీటాన్ని పెట్టి ఆయనకి అక్కడొక సెలబ్రేషన్ జరుగుతూ ఉంది. ఇద్దరికి సేమ్ టైమ్ లో సెలబ్రేషన్ చేస్తూ ఉన్నారు. ఎగ్బర్ట్ మెర్సియాకి కింగ్ అయింది జూడిత్ కి చాలా సంతోషంగా ఉంది. కానీ వాళ్ళ నాన్నైన కింగ్ ఏలాకి లేదు, అసూయ పడుతున్నాడు. ఎగ్బర్ట్ తో నువ్వు నా యొక్క హెల్ప్ లేకుండానే మెర్సియాని గెలిచావు, చాలా సంపద ఉన్న దేశం అది అని నవ్వుతున్నాడు. అందుకే ఎగ్బర్ట్ అక్కడ పెద్దగా యుద్ధం చేయడానికి ఏం లేదు, అందుకే నీ హెల్ప్ నేను అడగలేదు, మన ఇద్దరం కలిసి వైకింగ్స్ తోనే యుద్ధం చేయాలి అని చెప్పాడు. అందుకే ఇలా ఎగ్బర్ట్ నీ బలమేంటో తెలుసా, చాలా తెలివిగా మాట్లాడి ఎదుటి వ్యక్తికి నువ్వు ద్రోహం చేస్తున్నావని చెప్పి వాడికే తెలీదు, నువ్వు నాకు ద్రోహం చేస్తున్నావని చెప్పి నేను గ్రహించలేకపోతున్నాను అనుకున్నావా, నా కూతురు పెళ్లి జరిగినప్పుడు మన ఇద్దరం ఏం మాట్లాడుకున్నామో గుర్తుంది కదా, మెర్సియాని మన ఇద్దరం ఓడించి ఇద్దరం సరి సమానంగా ఆ దేశాన్ని పరిపాలిస్తాము అని చెప్పావు. కానీ ఇప్పుడు నువ్వు మెర్సియాకి కింగ్ అయ్యావు. మెర్సియా దేశము నార్త్ అమెరియా దేశము పక్క పక్కన ఉంది, సో నువ్వు నాపై దాడి చేస్తావా అనేలా అడగ్గా అందుకే బట్ మనం ఇద్దరం ఫ్రెండ్స్ కదా, నేనేం అలా చేయను అని చెప్పగా అందుకు కింగ్ ఎలా నిజంగానే మనం ఫ్రెండ్సా, కానీ నువ్వు మాట్లాడడం నడుచుకోవడం చూస్తుంటే అలా కనిపించడం లేదే, నీలో చాలా మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. బట్ కొంచెంసేపు ఆలోచించి అవును నువ్వు చెప్పింది కరెక్టే, మార్పులు చాలా ముఖ్యం. జీవితంలో కొన్ని విషయాలు మనకి నిజంలానే కనిపిస్తాయి, కానీ దాన్ని కొంచెం గమనించి చూస్తేనే అది అబద్ధం అని మనకు తెలుస్తుంది అని చెప్పాడు. అందుకు కింగ్ ఎలా నువ్వు ఇప్పుడు మన ఫ్రెండ్షిప్ గురించేగా మాట్లాడుతున్నావు, అది అబద్ధమని ఇలా చెప్తున్నావు కదా అని అడిగాడు. అందుకే బట్ అవును మొదట్లో నేను నీకు మనమిద్దరం సరి సమానంగా ఈ దేశాన్ని పంచుకుంటాము అని చెప్పాను, కానీ జీవితంలో కొన్ని మార్పులు వస్తాయి కదా, ఆ మార్పు వల్లే ఇప్పుడు మెర్సియా దేశానికి నేను రాజయ్యాను, సో ఎందుకు నువ్వు అలవాటు పడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక్కడ రాగ్నర్ క్యాంప్ లో ఇంకా బోట్స్ అన్నిటినీ మూవ్ చేస్తూనే ఉన్నారు. లాగర్ దాన్ని ఒక స్ట్రక్చర్ లో ఎక్కడికో తీసుకెళ్తూ ఉన్నారు. హెరాల్డ్ బియాన్ ఇక్కడ రా నీకు ఒకటి చూపించాలి అని చెప్పి పిలిచాడు. బియాన్ ఏంటి చెప్పు, నాకు చాలా పనులు ఉన్నాయి అని చెప్పగా వాడు రాహ్రా అని చెప్పి లాక్కెళ్ళాడు. అక్కడ రాగ్నర్ నదిని చూసేశాడు అండ్ ప్యారిస్ కూడా కనిపిస్తూ ఉంది. దాన్ని చూసిన వాళ్ళందరూ సంతోషపడుతూ ఉన్నారు. స్ట్రక్చర్ లో వచ్చిన లాగ్రదా కూడా పైకి లేచి వచ్చి చూసి సంతోషపడింది. రాగ్నర్ ఫ్లోకీతో నాకు నువ్వు ఇంకొక హెల్ప్ కూడా చేయాలి ఫ్లోకీ అని అడిగాడు. ఆ హెల్ప్ ఏంటని మనకి ఎపిసోడ్ ఎండింగ్ లో అర్థమవుతుంది. దీని తర్వాత బియాను తోర్వి నైట్ టైం లో ఒక చెట్టు కింద పడుకో ఉన్నారు. బియాన్ నేను హెడ్వీలో నిన్ను పిలిచిన వెంటనే నాతో పాటు వచ్చేసావు, నాలో నీకేం నచ్చింది అని అడిగాడు. అందుకు తోర్వి ఇప్పుడైనా నీకు అడగాలనిపించింది అని చెప్పి సమాధానం చెప్తూ ఉండి పక్కకు చూస్తే ఎల్నర్ గాడు క్రాస్ బోతో గురి చూస్తూ ఉన్నాడు. దాన్ని గమనించిన తోర్వి బియాన్ పక్కకు వచ్చి వాడిని డిస్ట్రాక్ట్ చేసింది. వాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. క్యాటిగట్ లో సిగార్డ్ ఒక పడవని నీళ్ళల్లో వదిలి బ్రిడ్జ్ పైకి వెళ్లి దాన్ని చూస్తామని చూస్తే ఒక పాప చచ్చి పడుంది. ఈ విషయాన్ని యాస్లాక్ దగ్గరికి వెళ్లి చెప్దామని చెప్పి అక్కడికి వెళ్తే ఆమె ఐవర్ తో చెస్ ఆడే ఇంట్రెస్టే లేకుండా ఆడి ఓడిపోయింది. ఐవర్ నువ్వు తెలివిలేని దానివమ్మా అని చెప్పి తిట్టాడు. అందుకే యాస్లాగ్ నన్ను అలా తిట్టకు, నేను లేకపోయింటే నువ్వు ఇక్కడ ప్రాణాలతోనే ఉండి ఉండేవాడి కాదు అని చెప్పింది. వెంటనే సిగార్డ్ పైకి లేసి సిగ్గి చనిపోయింది. దాని డెడ్ బాడీ రివర్ లో
పడుంది అని చెప్పాడు. యాస్ లాక్ దాన్ని విని అవునా అని క్యాజువల్ గా చెప్పి దాన్ని మన పని మనుషులు ఎవరన్నా చూసుకుంటూ ఉన్నారని నేను అనుకున్నాను అని చెప్పింది. సిగార్డ్ అలా అంతా ఏ పని మనిషి చూసుకోలేదు, మీరే దాన్ని చూసుకో ఉండాలి అనేలా చెప్పగా ఐవర్ అది చచ్చిందని ఇక్కడ ఎవరు బాధపడడం లేదు అని చెప్పింది. సిగార్డ్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక్కడ రాగ్నర్ క్యాంప్ లో ఒక్కొక్క పడవగా నదిలో దించుతూ ఉన్నారు. ఆ సమయంలో థోర్వి ఎల్నర్ దగ్గరికి వచ్చి నాకు పగ తీర్చుకోవడంలో అసలు ఇంట్రెస్ట్ లేదు, నేను కావాలంటే నీతో పాటే మళ్ళీ వచ్చేస్తాను, కానీ బియాన్ని నువ్వు చంపకు అని చెప్పింది. అందుకు వాడు పగను నేను ఎప్పటికీ మర్చిపోను, మా నాన్నని అందరూ కలిసి చంపారు, వాళ్ళల్లో ఒక్కడిని కూడా నేను వదిలిపెట్టను, నువ్వే బియాన్ని చంపాలి, మన దేవుళ్ళకి ఇప్పుడే నేను బలిచ్చా అని రక్తాన్ని తాకించి వెళ్ళు అని చెప్పి మోటివేట్ చేసి చేతిలో క్రాస్ బో పెట్టి పంపించాడు. ఆమె నేరుగా బియాన్ దగ్గరికి వెళ్ళి క్రాస్ బోని తీసి గురి చూసి వెనుకలున్న ఎల్నర్ కి వదిలింది. వాడు కింద పడ్డాడు. బియాన్ వాడి దగ్గరికి వెళ్ళి ఉంగరాన్ని తీసి వాడి గుచ్చుకున్న బాణంపై పెట్టి వెళ్ళిపోయాడు. రాగ్నరు మిగతా వాళ్ళు దాన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. థోర్వి ఆహా ఎల్నర్ గాడు నిన్ను చంపమని చెప్పాడు, అందుకే ఇలా చేశాను అని చెప్పి హక్ చేసుకుంది. దీని తర్వాత గుడారంలో రాగ్నర్ వాంతింగ్ చేసుకుంటూ ఉన్నాడు. ఆ చైనీస్ మందు వేసుకోకపోవడం వల్లే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అంతా వస్తూ ఉంది. నోట్లో నుంచి స్పైడర్ దాన్ని తీసి నేలకేసి కొట్టి చేతుల్ని చూస్తే చేతిలో ఏమీ లేదు. ఇలాంటి ఇల్యూషన్స్ కూడా వస్తాయి అనుకుంటా వేసుకుంటే. ఆ సమయంలో బియాన్ అక్కడికి రాగా నాన్న మీకేమైంది, ఎందుకు ఇలా నడుచుకుంటున్నారు, నాకు తెలిసి ఆ చైనీస్ అమ్మాయి ఇచ్చిన మెడిసిన్ వల్లే మీకు ఇలా జరుగుతుందనుకుంటా. అందుకు రాగ్నర్ అవును దాన్ని నేను ఈరోజు తీసుకోలేదు, అందుకే ఇలా జరిగింది అని చెప్పాడు. బియాన్ అయితే ఆ మెడిసిన్ తీసుకోవచ్చు కదా అని అడగ్గా రాగ్నర్ యోడో చనిపోయింది, ఆ మందులో ఒకే ఒకటి మాత్రమే మిగులుంది, దాన్ని నేను రోలోని చంపడానికి మాత్రమే పెట్టుకున్నాను అని చెప్పాడు. బియాన్ మీ యొక్క హెల్త్ కండిషన్ బాగలేకపోతే మనం ఎలా ప్యారిస్ ని గెలవడం అని అడిగాడు. రాగ్నర్ ప్యారిస్ ని గెలవబోతున్నామా, నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి కారణం రోలోని చంపడానికి మాత్రమే అని చెప్పి వాడి ఆర్మర్ ని వేసుకొని షిప్స్ అన్నిటినీ తీసుకొని రోలోని చంపడం కోసం బయలుదేరాడు. బోట్లో ఎక్కిన తర్వాత కూడా ఒక దారాన్ని పట్టుకొని నేను వాడిని చంపబోతున్నా, వాడిని నేను చంపి తీరుతా అని చెప్పి దాన్నే చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఫ్లోకి ఒక్కొక్క 3 బోట్స్ ని అటాచ్ చేసి దాని ముందు ఒక చిన్న అరేనా లాగా తయారు చేస్తున్నాడు. దీంతో వీళ్ళు ఎలా వెళ్ళి అటాక్ చేయబోతున్నారని చెప్పి నెక్స్ట్ ఎపిసోడ్ లోనే మనకి తెలుస్తుంది. ఆ ఎపిసోడ్ లో నా వాయిస్ మీరు వినేంత వరకు లాట్స్ ఆఫ్ లవ్. టాటా.